ప్రధానంగా ఒకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కన్న తల్లి లాంటిది, కడుపులో చల్లటి కుండ లాంటిది. దౌర్జన్యాలకో, దందాలకో, అక్రమాలకో, భయభ్రాంతులు చేసి రాజకీయ లబ్ధి పొందాలను ఎవరైనా ఆలోచిస్తే దాన్ని తప్పకుండా ప్రభుత్వం చట్టం తను చేసుకోబోతుందని చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. సార్, మొన్నటి వరకు సిపిఐ మీతో పొత్తులో భాగంగా ఉన్నది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు ప్రధానంగా మీ మున్సిపాలిటీలోనే వేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. సిపిఐ పార్టీ అప్పుడు పొత్తుంటుంది, ఇప్పుడు పొత్తుంటుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇది, ఫ్రెండ్లీ కాంటెస్ట్. వారు పోటీ చేస్తారు, వీరు పోటీ చేస్తారు. ఎవరు గెలిచినా ఫ్రెండ్లీనే ఉంటుంది. అంటే మీ మిత్రపక్షమే మీ మీద విమర్శలు చేస్తుంది, దానికి సమాధానం చెప్పాలని మీ విపక్షం ప్రశ్నిస్తుంది. విపక్షం వారి పద్ధతిలో, విపక్ష పద్ధతిలో కొట్లాడుకోవచ్చు. మిత్రపక్ష గురించి వాళ్ళు మాట్లాడితే దీంట్లో ఏంటో వారి లాభం, వారి లక్ష్యంతో వారికి వచ్చేదేంటో. వాళ్ళు నిన్న సిపిఐ నారాయణ కూడా చెప్పారు కదా సార్, తల్లిపాలకు పోతపాలకు మధ్యన యుద్ధం. సబ్జెక్ట్ నేను అనేది నేనే జెండా డైవర్ట్ అయిపోతుంది మీకు. కులం బంగారం 2500 గుంటల మహిళలకి, వికలాంగులకి 4000 ఇవన్నీ ఇంకా బాకీ ఉన్నారని పార్టీ కార్డు చూపించి పెట్టారు. ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది ఇందాక నేను చెప్పిన 25 ఓటు ఎందుకు వేయాలి, అడిగే రైట్ మాకు ఎందుకుంటూ నేను స్పష్టంగా చెప్పాను. నేను చెప్పినవి కొన్ని చేయని అన్నది నిజం, చేస్తానని కూడా చెప్తున్నా. ఆర్థిక స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక్కొక్క స్కీమ్ని ప్రజలకు అందిస్తున్నాం అనేది ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీవిస్తున్నారు, ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అది ప్రధాన ప్రతిపక్షకి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ లో కూడా జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ప్రతి మూలములన సీనాన్ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పల్స్ విజయం రాష్ట్ర ప్రజలు కన్నతల్లి ఇలా చూస్తారు. చెప్పగలిగారంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చెప్తుందంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, పట్టణ ప్రాంతాల్లో లేదు అన్నది వాళ్ళ ఏజెండా, వాళ్ళ స్వార్థం. ఫలితాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు అమెరికాకు పోతే అందుకే ఆ నోరు తప్పకుండా ఆల్రెడీ దాని మీద
మీ అసోసియేషన్ అన్నింటిలో ఈ మధ్య అక్రిడేషన్ కార్డుల గురించి కూర్చున్నప్పుడు ఇక్కడ రామనారాయణ గారు కూడా ఉన్నారు. అందరం కూర్చున్నాం. ఈ సబ్జెక్ట్ కూడా ఏజెండాలో వచ్చింది. దాన్ని పాజిటివ్ గా ఎట్లా చేయాలో డిస్కషన్ లోనే ఉంటాను తప్పకుండా. సార్ అంటే అన్ని ప్రజలకు ఇందాక మీరు చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు కానీ మా జర్నలిస్టులను మాత్రం అందులో చేర్చలేదు. మా గురించి కనీసం కూడా లేవనెత్తలేదు సార్ ఈ అంశాలు. దీంట్లో సంబంధించిన దాంట్లో జర్నలిస్టు సోదరులు కూడా ఉంటారు. 10 గంటలు జర్నలిస్టులు ఆడబెట్టింది అనుకోండి, ఆఫీసులో వస్తే ఉంటుంది కదా. అది ఎప్పటికీ ఉందండి. అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జర్నలిస్టులుగా ఏ విధమైన లాభాలు జరిగింది లేదు. మాకు మేము కోరేది ముఖ్యంగా ఒక్కటే, ఇళ్ల స్థలాల సమస్య పరిస్థితి